రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. గతేడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. పార్టీకి అనుమతి తీసుకోకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు రైడ్ చేశారు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో విజయ్ మద్దూరిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు మోకిల పోలీసులు. ఈ కేసులో మొత్తం 35 మంది స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించి కూడా ఎట్టకేలకు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ 26న ఇటు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగింది. పార్టీకి అనుమతి తీసుకోకుండా కూడా అక్రమంగా మద్యం వినియోగించారంటూ కూడా స్థానిక పోలీసులు రైడ్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక వ్యక్తికి విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా 35 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసి తాజాగా పోలీసులు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఉత్కట కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు 35 మందిని వద్ద వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.